హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈరోజు వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కోసం జనరల్ సైన్స్లో ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పాములోని విష గ్రంథులు ఏ గ్రంథికి సమానమైనవి? లాలాజల గ్రంథులు. పాములోని విష గ్రంథులు ఏ గ్రంథికి సమానమైనవి? లాలాజల గ్రంథులు. ఫలదీకరణ చెందకుండా ఫలించే పండుని ఏమని పిలుస్తారు? పార్థినోకార్పీ. ఫలదీకరణ చెందకుండా ఫలించే పండుని ఏమని పిలుస్తారు? పార్థినోకార్పీ. భారతదేశంలో కోళ్ల పరిశ్రమ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నది ఏ వ్యాధి వలన? రాణిఖేట్ వ్యాధి వలన. భారతదేశంలో కోళ్ల పరిశ్రమ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నది ఏ వ్యాధి వలన? రాణిఖేట్ వ్యాధి వలన. నత్రజని సంబంధ వృధా పదార్థాలలో తక్కువ విష పూరితమైనది ఏది? యూరియా. నత్రజని సంబంధ వృధా పదార్థాలలో తక్కువ విషపూరితమైనది ఏది? యూరియా. ఆవు పాలు కొంచెం పచ్చ రంగులో ఉండటానికి కారణం? రిబోఫ్లావిన్. ఆవు పాలు కొంచెం పచ్చ రంగులో ఉండటానికి కారణం రిబోఫ్లావిన్. మర్రి చెట్టు ఏ వృక్ష జాతికి చెందినది? ఆవృత బీజాలు. మర్రి చెట్టు ఏ వృక్ష జాతికి చెందినది? ఆవృత బీజాలు. మానవుని చెవిలోని మొత్తం ఎముకల సంఖ్య ఎంత? 4. మానవుని చెవిలోని మొత్తం ఎముకల సంఖ్య ఎంత? 4. పెన్సిలిన్ను దేని నుంచి తయారు చేస్తారు? శిలీంధ్రం. పెన్సిలిన్ను దేని నుంచి తయారు చేస్తారు? శిలీంధ్రం. శృతి దండపు ఆకారం వై. శబ్దజనకం చెవి సాపేక్షంగా కదులుతూ ఉంటే శబ్ద స్థాయిలో కలిగే మార్పుని ఏమంటారు? డాప్లర్ ప్రభావం. శబ్దజనకం చెవి సాపేక్షంగా కదులుతూ ఉంటే శబ్ద స్థాయిలో కలిగే మార్పును ఏమని అంటారు? డాప్లర్ ప్రభావం. కంపించే వస్తువు చుట్టూ ఉన్న యానకంలో వేటిని కలుగచేస్తాయి? కంపించే వస్తువు చుట్టూ ఉన్న యానకంలో వేటిని కలుగచేస్తాయి? తరంగాలు. కంపించే వస్తువు చుట్టూ ఉన్న యానకంలో వేటిని కలుగచేస్తాయి? తరంగాలు. పాలను శుభ్రపరచునది ఏది? అతిధ్వనులు. పాలను శుభ్రపరచునవి ఏవి? అతిధ్వనులు. గబ్బిలాలు వినగల ధ్వని తరచుదనం ఎంత? 1,00,000 Hz. గబ్బిలాలు వినగల ధ్వని తరచుదనం ఎంత? 1,00,000 Hz. ప్యారిస్లోని సీన్ నది మీద ఉన్న బ్రిడ్జి సైన్యం కవాతు చేస్తూ వెళ్ళినప్పుడు పడిపోయింది. దీనికి కారణం ఏమిటి? అనునాదం. ప్యారిస్లోని సీన్ నది మీద గల బ్రిడ్జి సైన్యం కవాతు చేస్తూ వెళ్ళినప్పుడు పడిపోయింది. దీనికి కారణం
అనునాదం. అనునాదం. స్థిర తరంగములో ఏ బిందువు వద్ద యానక కణములు నిశ్శబ్ద స్థితిలో ఉంటాయి? అస్పందన స్థానం. అస్పందన స్థానం. స్థిర తరంగములో ఏ బిందువు వద్ద యానక కణములు నిశ్చల స్థితిలో ఉంటాయి? అస్పందన స్థానం. అస్పందన స్థానం. ధ్వని బంధనము చేయు గదుల నిర్మాణంలో దీన్ని ఉపయోగిస్తారు. సరంధ్రమైన రాళ్ళు. సరంధ్రమైన రాళ్ళు. ధ్వని బంధనము చేయు గదుల నిర్మాణంలో దీనిని ఉపయోగిస్తారు. సరంధ్రమైన రాళ్ళు. సరంధ్రమైన రాళ్ళు. ధ్వని బంధనము చేయు గదుల నిర్మాణంలో దీనిని ఉపయోగిస్తారు. సరంధ్రమైన రాళ్ళు. సరంధ్రమైన రాళ్ళు. శబ్ద తీవ్రత దీని మీద ఆధారపడి ఉంటుంది. కంపన పరిమితి. కంపన పరిమితి. శబ్ద తీవ్రత దీని మీద ఆధారపడి ఉంటుంది. కంపన పరిమితి. కంపన పరిమితి. పిచ్ గురించి. పిచ్. పిచ్ గురించి విపులంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ప్రయోగం డిస్క్ సైరన్. డిస్క్ సైరన్. పిచ్ గురించి. పిచ్. పిచ్ గురించి విపులంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ప్రయోగం డిస్క్ సైరన్. డిస్క్ సైరన్. భూకంప కేంద్రకమును ఖచ్చితంగా నిర్ణయించుటకు కావలసిన భూకంప లేఖనుల సంఖ్య 3. 3. భూకంప కేంద్రకమును ఖచ్చితంగా నిర్ణయించుటకు కావలసిన భూకంప లేఖనుల సంఖ్య. భూకంప లేఖనుల సంఖ్య 3. భూకంప కేంద్రకమును ఖచ్చితంగా నిర్ణయించుటకు కావలసిన భూకంప లేఖనుల సంఖ్య 3. 3. భూకంప ఆఘాత తరంగాల్లో అత్యధిక వేగంతో ప్రయాణించే తరంగాలు ఏవి? ప్రాథమిక తరంగాలు. ప్రాథమిక తరంగాలు. భూకంప ఆఘాత తరంగాల్లో అత్యధిక వేగంతో ప్రయాణించే తరంగాలు ఏవి? ప్రాథమిక తరంగాలు. ప్రాథమిక తరంగాలు. అగ్నిపర్వతాల ప్రేలుడు తీవ్రతను కనుగొనడానికి ఉపయోగపడే పరికరం ఏది? భూకంప లేఖిని. భూకంప లేఖిని. అగ్నిపర్వతాల ప్రేలుడు తీవ్రతను కనుగొనడానికి ఉపయోగపడే పరికరం ఏది? భూకంప లేఖిని. భూకంప లేఖిని. సాంద్రీకరణాలు విరళీకరణాలు ఉండే తరంగాలు ఏవి? అనుదైర్ఘ్య తరంగాలు. అనుదైర్ఘ్య తరంగాలు. సాంద్రీకరణాలు విరళీకరణాలు ఉండే తరంగాలు ఏవి? అనుదైర్ఘ్య తరంగాలు. అనుదైర్ఘ్య తరంగాలు. లింగ సహలగ్నత వ్యాధి ఏది? లింగ సహలగ్నత వ్యాధి ఏది? హీమోఫీలియా. హీమోఫీలియా. లింగ సహలగ్నత వ్యాధి ఏది? హీమోఫీలియా. హీమోఫీలియా. మెదడులో ఏ భాగం జ్ఞాపక శక్తి, తెలివి, బాధ, సంతోషాలకు కేంద్రం? సెరిబ్రం. సెరిబ్రం. మెదడులో ఏ భాగము జ్ఞాపక శక్తి, తెలివి, బాధ, సంతోషాలకు కేంద్రం? సెరిబ్రం. సెరిబ్రం. నాళగ్రంథిగాను వినాళ గ్రంథిగాను పనిచేసే గ్రంథి ఏది? క్లోమం. క్లోమము. క్లోమగ్రంథి. నాళగ్రంథిగాను విరాళ గ్రంథిగాను వినాళ నాళగ్రంథిగాను వినాళ గ్రంథిగాను పనిచేసే గ్రంథి ఏది? క్లోమగ్రంథి. క్లోమము. క్లోమము. నాళగ్రంథిగాను వినాళ గ్రంథిగాను పనిచేసే గ్రంథి ఏది? క్లోమము. క్లోమము. కంటి చూపుపై ప్రభావం చూపే రసాయనము ఏది? మీథైల్ ఆల్కహాల్. కంటి చూపుపై ఆ ప్రభావం చూపే రసాయనం ఏది? మీథైల్ ఆల్కహాల్. మీథైల్ ఆల్కహాల్. ఒక వ్యక్తి సంబంధ పదార్థానికి దేని వలన వర్ణం ఏర్పడుతుంది? ప్లాస్టిడ్స్. ప్లాస్టిడ్స్. ప్లాస్టిడ్స్.
రావుల్ఫియా సర్పెంటైనా మొక్క నుంచి రిసర్పిన్ అను ఆల్కలాయిడ్ను ఏ భాగం నుంచి సంగ్రహిస్తారు? వేరు భాగం నుంచి. రావుల్ఫియా సర్పెంటైనా మొక్క నుండి రిసర్పిన్ అను ఆల్కలాయిడ్ను ఏ భాగం నుంచి సంగ్రహిస్తారు? వేరు భాగం నుంచి. రావుల్ఫియా సర్పెంటైనా మొక్క నుండి రిసర్పిన్ అను ఆల్కలాయిడ్ను ఏ భాగం నుండి సంగ్రహిస్తారు? వేరు భాగం నుంచి. రక్తములో ప్లాస్మా శాతము ఎంత? 50 నుంచి 55%. రక్తములో ప్లాస్మా శాతం ఎంత? 50 నుండి 55%. వర్ణ అంధత్వం కలిగిన స్త్రీ సాధారణ పురుషుని వివాహం చేసుకున్న వారి సంతానములో ఏ లక్షణం ఉంటుంది? వర్ణ అంధత్వం ఉన్న కుమారులు, వాహక కుమార్తెలు ఉంటారు. వర్ణ అంధత్వం కలిగిన స్త్రీ సాధారణ పురుషుని వివాహం చేసుకున్న వారి సంతానములో ఏ లక్షణాలు ఉంటాయి? వర్ణ అంధత్వం ఉన్న కుమారులు మరియు వాహక కుమార్తెలు అంటే వర్ణ అంధత్వాన్ని వ్యాపింపజేసే వాహక కుమార్తెలు. వర్ణ అంధత్వం కలిగిన స్త్రీ సాధారణ పురుషుని వివాహం చేసుకున్న వారి సంతానములో ఏ లక్షణాలు ఉంటాయి? వర్ణ అంధత్వం ఉన్న కుమారులు మరియు వాహక కుమార్తెలు. ఛార్జింగ్ బ్యాటరీలో ఉపయోగించేది ఏది? నికెల్. ఛార్జింగ్ బ్యాటరీలో ఉపయోగించేది ఏది? నికెల్. ఆహారపు గొలుసు ద్వారా వ్యాప్తి చెందే క్రిమిసంహారక రసాయనం ఏది? DDT. ఆహారపు గొలుసు ద్వారా వ్యాప్తి చెందే క్రిమి సంహారక రసాయనం ఏది? DDT. జడ వాయువు ఏది? జడ వాయువు అయినది ఏది? హీలియం. జడ వాయువు అయినది ఏది? హీలియం. ఫోల్డరింగ్ ప్రక్రియలో ఉపయోగించినవి ఏది? లెడ్ టిన్. ఫోల్డరింగ్ ప్రక్రియలో ఉపయోగించేవి ఏవి? లెడ్ మరియు టిన్. పాదరసాన్ని ఏ విధానంగా శుద్ధి చేస్తారు? డిస్టిలేషన్. పాదరసాన్ని ఏ విధానంలో శుద్ధి చేస్తారు? డిస్టిలేషన్. ఇత్తడి లోహం వేటిని కలిగి ఉంటుంది? కాపర్, జింక్. ఇత్తడి లోహం వేటిని కలిగి ఉంటుంది? కాపర్, జింక్. పారామాగ్నెటిక్ పదార్థానికి ఉదాహరణ ఏది? అల్యూమినియం. పారామాగ్నెటిక్ పదార్థానికి ఉదాహరణ ఏది? అల్యూమినియం. అవపాతం ఎక్కువగా గల ప్రాంతం ఏది? న్యూయార్క్. అవపాతం ఎక్కువగా గల ప్రాంతం ఏది? న్యూయార్క్. అయస్కాంతంతో నేరుగా స్పర్శ లేకుండా దానికి దగ్గరగా ఉండడం వల్లనే పొందే అయస్కాంతత్వాన్ని ఏమంటారు? ప్రేరణ అయస్కాంతత్వం. అయస్కాంతంతో నేరుగా స్పర్శ లేకుండానే దానికి దగ్గరగా ఉండడం వల్ల పొందే అయస్కాంతత్వము ఏమంటారు? ప్రేరణ అయస్కాంతత్వం. విద్యుత్ ఆవేశాల ఉనికి మరియు స్వభావం గుర్తించేందుకు ఉపయోగపడే పరికరం ఏది? స్వర్ణపత్ర విద్యుదర్శిని. విద్యుత్ ఆవేశాల ఉనికి మరియు స్వభావం గుర్తించేందుకు ఉపయోగపడే పరికరం ఏది? స్వర్ణపత్ర విద్యుదర్శిని.
స్వర్ణపత్ర విద్యుద్దర్శిని, అనార్ద్ర ఘట విద్యుచ్ఛాలక బలము ఎంత? 1.5 వి 1.5 వి అంటే వాట్స్ ఏమో. అనార్ద్ర ఘట విద్యుచ్ఛాలక బలము ఎంత? 1.5 వి వాట్స్. అనార్ద్ర ఘట విద్యుచ్ఛాలక బలము ఎంత? 1.5 వి. వలయంలో వోల్ట్ మీటర్ను ఎలా కలుపుతారు? సమాంతరంగా. వలయంలో వోల్ట్ మీటర్ను ఎలా కలుపుతారు? సమాంతరంగా. ఏ మొక్కల బాహ్యపు పొర క్యూటికిల్ ఉండదు? ఏ మొక్కల యొక్క బాహ్యపు పొరపై క్యూటికిల్ ఉండదు? నీటి మొక్కలు. ఏ మొక్కల యొక్క బాహ్యపు పొర పైన క్యూటికిల్ ఉండదు? క్యూటికిల్ ఉండదు. నీటి మొక్కలు. కాండము యొక్క ఆవిర్భావం దేని నుంచి జరుగుతుంది? కాండము యొక్క ఆవిర్భావం దేని నుంచి జరుగుతుంది? మొగ్గ. కాండము యొక్క ఆవిర్భావం దేని నుంచి జరుగుతుంది? మొగ్గ నుంచి. నీటిపై తేలే ఆకులు గల మొక్కలలో పత్రరంధ్రాలు పైభాగంలో ఎక్కువగా ఉంటాయి. నీటిపై తేలే ఆకులు గల మొక్కలలో పత్రరంధ్రాలు పైభాగమున ఎక్కువగా ఉంటాయి. నత్రజని స్థాపన కొరకు అవసరమైన మూలకాలు ఏవి? ఐరన్ మాల్బిడినం. నత్రజని స్థాపన కొరకు అవసరమైన మూలకాలు ఏవి? ఐరన్ మాల్బిడినం. కాల్విన్ సైకిల్కు ఇంకొక పేరు? C3 సైకిల్. కాల్విన్ సైకిల్కు ఇంకొక పేరు C3 సైకిల్. మలేరియా పరాన్నజీవి ఏది? ప్లాస్మోడియం. మలేరియా పరాన్నజీవి ఏది? ప్లాస్మోడియం. బోధకాలు పరాన్నజీవి దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? దోమ ద్వారా. బోధకాలు పరాన్నజీవి దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? దోమ ద్వారా. టాక్సానమీ యొక్క పితామహుడు ఎవరు? లిన్నేయన్. టాక్సానమీ యొక్క పితామహుడు ఎవరు? లిన్నేయన్. భారతదేశంలో లభించు అతిపెద్ద రొయ్య జాతి ఏది? పేలియన్ మోనోడాన్. పేలియన్ మోనోడాన్. భారతదేశంలో లభించు అతిపెద్ద రొయ్య జాతి ఏది? పేలియన్ మోనోడాన్. ఏ కీటకము యొక్క పెంపకాన్ని ఎపికల్చర్ అంటారు? తేనెటీగ. ఏ కీటకము యొక్క పెంపకాన్ని ఎపికల్చర్ అంటారు? తేనెటీగ. ఏ కీటకము యొక్క పెంపకాన్ని ఎపికల్చర్ అంటారు? తేనెటీగ. క్లోరోఫిల్లో ఉండే మూలకం ఏది? మెగ్నీషియం. మెగ్నీషియం. విత్తనాలు మొలకెత్తడానికి మొదట అవసరమైనది ఏది? నీరు.
విత్తనాలు మొలకెత్తడానికి మొదట అవసరమైనది ఏది? నీరు. పచ్చిగా ఉండగానే పగిలి విత్తనాలు బయటకు వదులు పండు ఏది? కాకరకాయ. పచ్చిగా ఉండగానే పగిలి విత్తనాలు బయటకు వదులు పండు ఏది? కాకరకాయ. పచ్చిగా ఉండగానే పగిలి విత్తనాలను బయటకు వదులు పండు ఏది? కాకరకాయ. టమోటా పండినప్పుడు ఎర్రగా మారడానికి కారణం ఏది? క్రోమోప్లాస్ట్గా మారడం. క్రోమోప్లాస్ట్గా మారడం. టమాటా పండినప్పుడు ఎర్రగా మారడానికి కారణం క్రోమోప్లాస్ట్గా మారడం వల్ల. భారతదేశపు ప్రసిద్ధ పక్షి శాస్త్రజ్ఞుడు ఎవరు? సలీం అలీ. భారతదేశపు ప్రసిద్ధ పక్షి శాస్త్రజ్ఞుడు ఎవరు? సలీం అలీ. క్షీరదాల ముఖ్య లక్షణాలు ఏవి? క్షీరద గ్రంథులు ఉండడం, మెదడులో కార్పస్ కెల్లోజం ఉండటం, చర్మంపై రోమాలు ఉండటం. క్షీరదాల యొక్క ముఖ్య లక్షణాలు ఏవి? క్షీరద గ్రంథులు ఉండడం, మెదడులో కార్పస్ కెల్లోజం ఉండటం, చర్మంపై రోమాలు ఉండటం క్షీరదాల లక్షణాలు. మనిషి యొక్క శరీరంలో నీటి శాతం ఎంత? 65%. మనిషి యొక్క శరీరంలో నీటి శాతం ఎంత? 65%. మనిషి యొక్క శరీరంలో నీటి శాతం ఎంత? 65%. పాములు ఏ వర్గానికి చెందుతాయి? సరీసృపాలు. పాములు ఏ వర్గానికి చెందుతాయి? సరీసృపాలు. పాములకు కనురెప్పలు ఉంటాయి కానీ కదలవు. పాములకు కనురెప్పలు ఉంటాయి కానీ కదలవు. ఎగరలేని పక్షి ఏది? కివీ పక్షి. ఎగరలేని పక్షి ఏది? కివీ పక్షి. అత్యంత వేగంగా ఎగిరే పక్షి ఏది? స్విఫ్ట్ జాతి పక్షి అత్యంత వేగంగా ఎగురుతుంది. అత్యంత వేగంగా ఎగిరే పక్షి ఏది? స్విఫ్ట్. ఎగరలేని పక్షి ఏది? కివీ. ఎగరలేని పక్షి ఏది? కివీ జాతి పక్షి. ఎగరలేని పక్షి ఏది? కివీ. అత్యంత వేగంగా ఎగిరే పక్షి ఏది? స్విఫ్ట్. జెనెటిక్స్ యొక్క పితామహుడు ఎవరు? మెండల్. జెనెటిక్స్ యొక్క పితామహుడు ఎవరు? మెండల్. మనిషి యొక్క పుర్రెలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 28. మనిషి యొక్క పుర్రెలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 28. వర్ణాంధత్వం కల వ్యక్తులకు ఎరుపు ఆకుపచ్చ కనబడవు. వర్ణాంధత్వం ఉన్న వ్యక్తులకు ఎరుపు ఆకుపచ్చ కనబడవు. భారతదేశంలో మొట్టమొదట నెలకొల్పిన న్యూక్లియర్ రియాక్టర్ ఏది? ఊర్వశి. భారతదేశంలో మొట్టమొదట నెలకొల్పిన న్యూక్లియర్ రియాక్టర్ ఏది? ఊర్వశి. మనిషి రక్తంలో ఏమేమి ఉంటాయి? ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్లు. మనిషి రక్తంలో ఏవి ఉంటాయి? ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. మనిషి రక్తంలో ఏవి ఉంటాయి? ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. చీమలలో ఉండే ఆమ్లం ఏది? ఫార్మిక్ ఆమ్లం.
చీమలలో ఉండు ఆమ్లము ఏది? ఫార్మిక్ ఆమ్లము. ఫార్మిక్ ఆమ్లము. పట్టుపురుగుల యొక్క పెంపకాన్ని ఏమని అంటారు? సెరికల్చర్. సెరికల్చర్. పట్టుపురుగుల యొక్క పెంపకాన్ని ఏమంటారు? సెరికల్చర్. సెరికల్చర్. మలేరియా పరాన్నజీవి దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? ఎనాఫిలస్ అనే దోమ ద్వారా. మలేరియా పరాన్నజీవి దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? ఎనాఫిలస్ అనే దోమ ద్వారా. ఎనాఫిలస్ అనే దోమ ద్వారా. మలేరియా పరాన్నజీవి దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది? ఎనాఫిలస్ అనే దోమ ద్వారా. ఎనాఫిలస్ అనే దోమ ద్వారా. వృక్ష ప్రపంచం యొక్క సరీసృపాలు ఏవి? టెరిడోఫైటా. టెరిడోఫైటా. వృక్ష ప్రపంచం యొక్క సరీసృపాలు ఏవి? వృక్ష ప్రపంచం యొక్క సరీసృపాలు ఏవి? టెరిడోఫైటా. టెరిడోఫైటా. పొగాకు నుంచి వచ్చే ఆల్కలాయిడ్ ఏది? నికోటిన్. నికోటిన్. పొగాకు నుంచి వచ్చే ఆల్కలాయిడ్ ఏది? నికోటిన్. నికోటిన్. నీరు ఘనీభవించి మంచుగా మారినప్పుడు దాని పరిమాణం పెరుగుతుంది. నీరు ఘనీభవించి మంచుగడ్డగా మారినప్పుడు దాని పరిమాణం పెరుగుతుంది. పెరుగుతుంది. ఒక అయస్కాంతం రెండుగా అయినప్పుడు ప్రతి భాగం అయస్కాంతంగా పనిచేస్తుంది. ఒక అయస్కాంతం రెండుగా అయినప్పుడు ప్రతి భాగం అయస్కాంతంగా పనిచేస్తుంది. మెర్క్యూరీ. మెర్క్యూరీ ఏ ఉష్ణోగ్రత వద్ద ఘనీభవిస్తుంది? -39°C. -39°C. మెర్క్యూరీ ఏ ఉష్ణోగ్రత వద్ద ఘనీభవిస్తుంది? -39°C. మెర్క్యూరీ ఏ ఉష్ణోగ్రత వద్ద ఘనీభవిస్తుంది? -39°C. విద్యుత్ ప్రవాహాన్ని దేనితో కొలుస్తారు? ఆంపియర్. ఆంపియర్. విద్యుత్ ప్రవాహాన్ని దేనితో కొలుస్తారు? యాంపియర్. యాంపియర్. విద్యుత్ ప్రవాహాన్ని దేనితో కొలుస్తారు? యాంపియర్. యాంపియర్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.